వీటిని నీళ్ళ మీద ఉడికిస్తారు. ఇక ఈ విధంగా నీళ్ళ ఆవిరికి అయితే ఉడికిస్తారు. రావా టెంపుల్కి వస్తావా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గాయస్, ఈరోజు అయితే ఆగస్టు 17 పిల్లలను కూడా రెడీ చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే గుడికి వెళ్ళేది ఉంది, నాగులమ్మ గుడికి. ఎందుకంటే ఈరోజు నాగుల పంచమి. అయితే అక్కడ వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ తర్వాత పిల్లల్ని మళ్ళీ స్కూల్కి అయితే ఇవ్వాలి. అట్లని చాలా తొందరగా లేచాము మేము. 4 o'clock అట్లా లేచి రెడీ అయితే చేస్తున్నారు అంతా. ముందుగా వాళ్ళు స్నానాలు చేసుకొని ఆ తర్వాత రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మేము కొద్దిసేపట్లో అయితే గుడికి అయితే వెళ్తాము. మా పాపని కూడా నిద్ర లేపి రెడీ చేయాలి. ఇప్పుడు మా పాప ఇంకా నిద్ర లేవలేదు, ఏమైనా స్నానం చేయించాలి. దర్శు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా. రావా టెంపుల్కి వస్తావా? గుడ్ మార్నింగ్ చెప్పు. సో ఏమైనా రెడీ చేస్తా. ఇక నేను లేపినా కదా, లేపి రెడీ చేసిన తర్వాత. సో గైస్, మొత్తానికైతే నేనైతే రెడీ అయిపోయా. ఇప్పుడు ఇక అందరము ఫ్యామిలీతో టెంపుల్కి అయితే వెళ్తున్నాము మనము. అలాగే నాగులమ్మ వారికి మా ఇంట్లో నైవేద్యంగా ఏమేమి చేశారో ఒకసారి చూద్దామా మరి. సో గైస్, మా దగ్గర అయితే గుడికి వెళ్ళడానికి అన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అప్పలు, ఇది వచ్చేసి స్వీట్, అలాగే తోటకూర. సో ఇప్పుడు వీటిని నీళ్ళ మీద ఉడికిస్తారు. ఇక ఈ విధంగా నీళ్ళ ఆవిరికి అయితే ఉడికిస్తారు. చూడండి, చాలా టేస్ట్ ఉంటాయి. మీలో ఎంతమందికి తెలిసి వీటి గురించి. దీని అయితే అప్పాలు అంటారని అనుకుంటున్నాను, కానీ మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇది గోధుమ పిండితోటే చేస్తారు, మైదా పిండి యూజ్ చేయరు ఇందులో. ఇవైతే నాకు చాలా ఇష్టం. అందరం అయితే రెడీ అయ్యా. మేము ఒక్క ఆమె వల్లనే ఆగిపోయినాం. ఇప్పుడు మేము మ్యాగీ తింటుందని ఆగాం. నడు లేవు, రెడీ అయి ఉంది. నువ్వు నడు. తరుణ్ రా, దా దా దా. సరే, నడు 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 చడు. వస్తున్నాడు, మమ్మీ వస్తున్నాడు. సో గాయ్స్, అందరం అయితే వెళ్తున్నాము ఇక గుడికి అయితే. సో గాయ్స్, మొత్తానికి అయితే ఇంటికి వెళ్ళి బయలుదేరినాము. కొంచెమే దూరము, ఒక 5 minutes తోవా. మమ్మీ, సుష్మా, మానస్వి, తరుణ్, మా చిటిమిటి కుటి ఫోన్ చూస్తున్నది. వాయిస్ దర్శు హాయ్ చెప్పు. ఇదే గుడికి అయితే వచ్చేసాం మొత్తానికి. మా వదినే గుడిలో ఉన్న నాగులమ్మ విగ్రహాలకైతే పూజ చేసి కొబ్బరికాయ అయితే కొడుతుంది. దాని తర్వాత మా తరుణ్ కూడా పాలతో అభిషేకం అయితే చేశాడు. దాని తర్వాత మా అన్న కూడా పాలతో అభిషేకం చేస్తున్నాడు. పుట్టలో నుంచి వెళ్ళిన రాళ్ళు ఇవి, వీటికి కూడా పూజ చేస్తారు. మా వదినే ఇక్కడ కూడా పూజ అయితే స్టార్ట్ చేసింది. వీటిపైన కూడా పాలు ప్యాలాలతో అభిషేకం అయితే చేస్తాము. చిన్నారి చూడండి, ఆమెకు పొయ్యనికి రాకుంటే వాళ్ళ మమ్మీ చేయి పట్టుకొని ప్యాలాలు మరి పాలతో అభిషేకం అయితే చేయించింది. అలాగే ఒక్కొక్కరము ప్యాలాలు పాలతో అభిషేకం అయితే చేస్తాము. విగ్రహాలకు కూడా అలాగే పాలతో అభిషేకం అయితే అందరం చేస్తాము. ఇంతలోనే మా అక్క వాళ్ళ బిడ్డ అయితే వచ్చేసింది. హాయ్. సో మా అక్క కూడా వస్తుంది ఎంటకించి నడుచుకుంటూ.
మా అక్క వచ్చేసరికి లేట్ అయ్యింది. పబ్లిక్ అయితే బాగానే నిండిపోయారు. మాదైతే పూజ కంప్లీట్ అయిపోయింది. మేము ఇక బయలుదేరడానికి రెడీ అయితే అవుతున్నాము. ఇంతలోనే మా బాబు వచ్చిండు. నన్ను చూసి నవ్విండు, వీడియో తీస్తుండే. తను కూడా మొక్కేసి బయటికి వెళ్ళాలంట, మొక్కేసి అయితే వెళ్ళిపోయిండు. సో గైస్ మొత్తానికైతే మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు ఇంటి దగ్గర కండ్లు అయితే తుడుస్తారు పాలతోటి. ఎలాగో చూద్దాం రండి. ఇక మా అమ్మాయికి ఇప్పుడు లేచి వాకింగ్ చేస్తుంది. మా అమ్మ రాలేదు. సో గైస్ మెయిన్ డోర్ గడప ఉంటుంది కదా, ఆ గడపని కడిగి బొట్లు పెట్టి పూజ అయితే చేస్తారు. సో గైస్ పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మా కళ్ళకైతే పాలతో కడుగుతారు. మా మానస్విని, దర్శశ్రీ ఇద్దరు కలిసి మా కళ్ళనైతే పాలతో కడుగుతారు. వాళ్ళు కడిగినందుకు గాను వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళకు చిన్న బహుమతి అయితే ఇస్తాము మేము. మానసి 200 నీకు, 200 నీకు. ఖుష్. ఇంతతో ఈ బ్లాగ్ ముగిస్తూ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.